ఉంటుంది కదా ఈ ఫ్లవర్, ఇది ఈ పైన పార్ట్ను ఇట్లా మనకి స్టామిన్ అంటాం చూడండి, ఈ పైనకి ఇట్లా ఇట్లా వస్తుంది, ఇది వేసేయాలి. వేయొద్దు, వేస్తే చేదొచ్చేది అంట కదా. నేను యూట్యూబ్లో చూసే విన్నా, సో మీకు చెప్తున్నాను. సేమ్ యాజ్ యూజువల్ అన్నీ అట్లనే చేసేయాలి. ఇది ఇక్కడ అనిపిస్తుంది చూడండి మీకు క్లియర్గా, ఇట్లా ఇది ప్లస్ ఇగో ఇది ఇంకా ఇది క్లియర్ చేసేయాలి. ఇది క్లియర్ చేసి ఇది కట్ చేసుకుంటూ వాటర్లో వేయాలి. నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా అన్నీ ఇట్లనే క్లియర్ చేసుకోవాలి. నేను ఎప్పుడు ట్రై చేయాలి, యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నా. మా చెట్టు కరెక్ట్ వచ్చింది కాబట్టి సో ట్రై చేయాల్సి వస్తుంది. చూద్దాం ఎట్లా టేస్ట్ వస్తుందో చూద్దాం. బాగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. సీ హౌ ఇట్ టర్న్స్. చూడండి ఇక్కడ మీకు అనిపిస్తాయి క్లియర్గా. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నట్టు దీంట్లో, మిగతా వాటితో పోలుస్తూ ఇవి క్లియర్గా కనిపిస్తాయి మనకు. ఇట్లా అంటే ఇట్లా చినిగిపోతే ఈ స్టామిన్ అనేది గట్టిగా ఉంటుంది చూడండి. ఇట్లా అన్నా కూడా వస్తలే. సి అసలు ఇది సపరేట్ అవ్వడానికి లేదు, కొంచెం థిక్గా ఉంటుంది మీకు మిగతా వాటితో చూస్తే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చిన్నది తీస్తున్నాం చూడండి, వీటిని సపరేట్గా ఫ్రై చేసుకోవచ్చు అంట. కర్రీలో వేస్తే చేదు వస్తుందంట. ఇట్లా మనం వీటిని ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇంకా ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో వేసుకోవాలి. చూడండి సరిపోతే ఒక 3 2 అట్లా కట్ చేస్తే సరిపోతుంది ఒక దాంట్లో. ఇక్కడ చూడండి దాన్ని మనం సపరేట్ చేసి పెట్టుకోండి.